హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిరుద్యోగ భృతికి సంబంధించి అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. యూజ్ ఉందనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో మనకి స్కిల్ డెవలప్మెంట్ గురించి వేశారు. దాని గురించి ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జనాభా లెక్కల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే దేశంలోని మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతుంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలు ఏమిటి అన్న వివరాలను నమోదు చేస్తారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ అయితే ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ అయితే రూపొందించి ఆ యాప్ ద్వారా అయితే మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అన్ని డీటెయిల్స్ కూడా సేకరిస్తారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ వద్దనున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు. ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నెంబరు కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తిస్తారు. అంటే ఈ యాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్నీ సేకరించి మీకు ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేసి మీరు ఏ జాబ్ చేయగలరు, మీకు దేనిపైన అవగాహన ఉంది, అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు సేకరిస్తారు. అలాగే ఇంటింటి సర్వే పూర్తయ్యాక కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు. నిరుద్యోగులకున్న నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ ఇస్తారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ఇలాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత అయితే వస్తుంది. ఇప్పటి వరకు ఏదో ఒక సబ్జెక్టు, సాంకేతికత పైన శిక్షణను ఇస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారము లేదా ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులు వేస్తుంది. నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టర్ స్కిల్స్ కౌన్సిలర్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్టర్, వ్యవసాయం, బ్యూటీ, వెల్నెస్, ఇంటి పనివాళ్ళు, ఆహార పరిశ్రమ సామర్థ్యము, ఫర్నిచర్, ఫిట్టింగు, పవర్ సెక్టర్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్ర సెక్టర్ స్కిల్ మండళ్ల వద్ద ఉంది. నైపుణ్య అంతరాల ఆధారంగా ఈ కౌన్సిల్ శిక్షణ విధానాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటి వివరాలు సేకరణకు 3 నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సర్వే పూర్తయ్యాక విశ్లేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అందిస్తారు. ఇందుకోసం బీటెక్ డిగ్రీ సిలబస్లలోనూ అవసరమైన మేరకు మార్పు చేయాలని యోచిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తారనే దానిపై అధ్యయనం అయితే చేయడం జరుగుతుందని మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే మనకి ఈ ఇంటింటి నైపుణ్య గణనకి సంబంధించి అంటే మీకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సర్వే అనేది చేస్తారు. ఇంటింటికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఒక యాప్లో అయితే మనకి సర్వే జరుగుతుంది. సో ఈ సర్వే జరగడానికి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 3 నెలల సమయం అయితే పడుతుంది. సో మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అలాగే ఎవరు ఏం చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తేనే మనకి నిరుద్యోగులు కూడా ఎంతమంది ఉన్నారు, ఎవరికి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి సర్వే పూర్తయ్యేసరికి 3 నెలలు పడుతుందంటే నిరుద్యోగ భృతి కూడా మనకి 3 నెలల వరకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాదండి. సో చాలామంది నిరుద్యోగ భృతికి ఎప్పటి నుంచో అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. సో మనకి వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే మనకి ఇంకొక 3 మంత్స్ అయితే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వకపోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వేలో మీ డీటెయిల్స్ కూడా ఎంటర్ అయితే మీకు నిరుద్యోగ భృతి కానీ లేదంటే ఏదైనా జాబ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే నిరుద్యోగ భృతి గురించి మర్చిపోవడమే మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.